స్తోత్రం స్తోత్రం చెప్పాలి 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 చెప్పాలి. స్తోత్రం స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ఇప్పటి వరకు ఎంతో భారంగా గంటల తరబడి చేసిన ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించి ప్రతిఫలం ఇస్తున్నందుకు స్తోత్రములు చెల్లేదా. స్తోత్రం 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 స్తోత్రం. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేస్తున్నందుకు స్తోత్రం చెల్లేదా. స్తోత్రం 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 స్తోత్రం. ఓపికతో ప్రార్థనలో సహకరించిన ప్రతి బిడ్డని ప్రత్యేకంగా దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెల్లేదా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. కూర్చుందాం, సరిగా కూర్చుందాం. ఎక్కడున్నవారు అక్కడే. చాలా సేపటి నుండి మీరు ప్రార్థనలో ఉన్నారు. ఇన్ని గంటల సేపు ప్రార్థన బాబోయ్ అని తిట్టుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. పైకి తిట్టర్లే, మనసులో తిట్టుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఓ పాట, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం అనే పాట కలిసి పాడుకుందాం. పాడుతుండగా అందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాడి ప్రభుని స్తుతించి గణపరుద్దాం. చప్పట్లు చప్పట్లు. మౌనంగా ఎవరు ఉంటారు? అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే. చప్పట్లు దగ్గరగా అందరూ కలిసి పాడి చప్పట్లు కొడదామే. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సత్తుల రాసి నీ చాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే.
పునరాసి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాడు మధురముగా నే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాడు మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూశావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా పాడాలి గట్టిగా నాలోన ఏ మంచి చూశావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సప్పట్లో అతి పరిశుద్ధుడా సారపైన పాత్రగా నన్ను చేసారిపోనివ్వక శోభనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక సారపైన పాత్రగా నన్ను చేసారిపోనివ్వక శోభనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా ఉంటావులే ప్రతి క్షణమునా కలిసుంటావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమైన దీవించగా నీవు నా తోడువైన యేసయ్యా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై పరవశించి
స్తోత్రం. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. చెప్పండి, చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మరోసారి చెప్తా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇప్పటివరకు అనేకమైన విషయాల కొరకు ప్రార్థనలు చేయటానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చారు. పాడి ప్రభువును స్తుతించే మంచి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. హల్లెలూయా అందామా గట్టిగా. దేవుని యొక్క వాక్యాన్ని మరలా చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనంలో రాయబడినటువంటి మాట చదవండి. షేతునకు కూడా కుమారుడు పుట్టాడు, అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? నిన్నటి ఉదయకాలం అనేక సంగతులు మనం నేర్చుకున్నాం. బైబిల్లో ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందో, మొట్టమొదట ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరో అని ప్రార్థనను గురించిన సంగతులు, అనేక సంగతులు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. మీకు చిన్న టెస్ట్ అన్నమాట. బైబిల్ తెరిచి అలాగ పెట్టుకోండి, చిన్న టెస్ట్. ఇప్పుడు కనుక మీరు చెప్పలేదనుకోండి, నా చేతికి ఏది దొరికి దాంతో కొట్టేస్తాను మిమ్మల్ని. ప్రార్థన చేసుకోండి, గట్టిది దొరకకుండా ఉండాలి ప్రభువా అని. నిన్న ఎన్ని సంగతులు చెప్పాను అమ్మా? 5. చూడకుండా చెప్పచ్చు, చంపేస్తాను. మనం ప్రార్థన చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి? నెంబర్ 1, పాపము చేయడం లేదు, చేయకుండా ఉంటున్నాం అని అర్థం. పాపం చేసేవాడు ప్రార్థన చెయ్యలేడు, ప్రార్థన చేసేవాడు పాపము చెయ్యడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ప్రార్థన చేస్తున్నాము అంటే అర్థం ఏంటో మొట్టమొదటి సెక్షన్లో నేను నేర్చుకున్నాను. మొట్టమొదటి ప్రార్థన ఎవరు ప్రారంభించారు? ఎనోష్ అని మనం నేర్చుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తరచూ ప్రార్థన చేయటానికి కొండెక్కాను, ప్రార్థన చేయటానికి అరణ్యమునకు వెళ్ళాను, ప్రార్థన చేయటానికి ఏకాంతంగా గడిపాను, రాత్రంతా గడిపినటువంటి సంగతులు నిన్న సువిస్తారంగా మనం నేర్చుకున్నాం. చేతులెత్తి స్తోత్రం చేయలేద్దాం. కాన్సెప్ట్ ఏంటంటే, మనము ప్రార్థన చేయుచున్నాము అంటే అర్థం ఏంటి? అది అడుక్కుంటున్నాం, ఇది అడుక్కుంటున్నాం, అదేని ప్రభు, ఇదేని ప్రభు అని అడుక్కోవటం మాత్రమే కాకుండా, ఒక వ్యక్తి ప్రార్థనలో ఉన్నాడు అంటే, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆధ్యాత్మికమైన అనుభవాలు బైబిల్ నుంచి ఒక 5 సంగతులు నిన్నటి రోజున మనం నేర్చుకున్నాం. స్తోత్రా. ఈరోజు మరికొన్ని సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. అయితే నిన్ను నేర్చుకున్న సంగతులు చెప్పండి. నెంబర్ 1, ప్రార్థన చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? పాపము చేయకుండా ఉంటున్నావు అని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రార్థన చేయలేకపోతున్నానండి, ప్రార్థనలో ఉండలేకపోతుందంటే బతుకు బాగలేదని అర్థం, నీ మనస్సు బాగలేదని అర్థం. నీ మనస్సు బాగుంటే, నీ హృదయం బాగుంటే దేవుని సన్నిధిలో ఎంతసేపు అయినా ప్రార్థనలో ఉండగలుగుతావు. అలా ప్రార్థనలో ఉండలేకపోతున్నావు అంటే పాడైపోయింది నీ బుర్ర అని అర్థం. నీ బుర్ర అంతా యేసు నామములో బాగైపోవును గాక. చెప్పండి గట్టిగా, సౌండ్ రావట్లా. హల్లెలూయా. రెండో విషయం, ప్రార్థన చేస్తున్నట్టు అర్థం ఏంటి? అమ్మా, దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నావు అని అర్థం. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావంటే దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నావు అని అర్థం.
దేవుని స్థితిలో ప్రార్థన చేసేవాడు తప్పనిసరిగా మాట్లాడే విషయంలోకైనా నడిచే విషయంలోనైనా అయ్యి బాబోయ్ ఇది దేవునికి విరుద్ధమైంది, ఇలాంటి మన మాటలు మాట్లాడకూడదు, ఇలాంటి మన చూపులు మనం చూడకూడదు అని చెప్పి దేని బిడ్డారా తన వ్యక్తిగత జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకొని దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తాడు. స్తోత్రం. నెంబర్ 3, అమ్మ ఎవరితో మనం పోరాడాలి? అత్త కోడలతో, కోడలు అత్తతో. కొంతమంది అనుకుంటున్నారు మాకు లేరుగా అన్నట్లుగా. ఉన్నప్పుడు పోరాడలేదేంటి, ఇప్పుడు లేరు మొత్తానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దురాత్మ శక్తులతో పోరాడుతున్న మన పోరాడేది మనుషులతో కాదు, కానీ ఆకాశ మండలములు సంచరిస్తున్న దురాత్మ సమూహాలతో పోరాడుతున్నామని దైవజనుడైన పౌలు సంఘానికి రాస్తున్నారు. 4వదిగా ప్రార్థన చేస్తున్నట్టు అర్థం ఏంటి? ఏ వేదన? ప్రసవ వేదన. ప్రసవ వేదన అంటే అర్థం ఏంటో నిన్న చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. దేని బిడ్డారా, ప్రతి వ్యక్తికి ఒక భారం ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ఎంత భారం ఉండాలంటే, నొప్పులు పడుతున్న ఆ స్త్రీ, ప్రసవ వేదనలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎంత పెయిన్ అనుభవిస్తుందో ప్రతి క్రైస్తవుడు కూడా అటువంటి భారము బాధ్యతలు అనుభవించాలి. ప్రార్థన చేయుచున్నామంటే ఆటోమేటిక్గా మనలో అదొక రకమైన భారము, బాధ్యత, ప్రసవ వేదన కలగాలి. దేవునికి స్తోత్రం. 5వ విషయం చెప్పండి అమ్మ. ఒకరినొకరు పాడు చేస్తున్నారా? ఒకరినొకరు ప్రోత్సహించాలి. చర్చికి ఎందుకు రావట్లా అని ఒకవేళ అప్పుడు తెలుగు భాష అర్థం కాకపోతే ఇంగ్లీష్లో, మలయాళం, మరాఠీలో కూడా మాట్లాడాలి వాళ్ళతో. చర్చికి మానేస్తుంటారు కొంతమంది. వింటున్నారా? ఏం పని ఉండదు. ఇంటి దగ్గర గుడ్లు పెడతారేమో అర్థం అవ్వదు. సరే, చాలామంది రాలా, మళ్ళీ రాత్రికి వచ్చేస్తారు భక్తులందరూ కూడా. అంటే దీనికి ఇంపార్టెంట్గా మీరు ఉండాలని కండిషన్ ఎవరు చెప్పలేదు కనుక మన వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. భారంగిరిలో మనందరం ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చాం. స్తోత్రం చెల్లిద్దాం. ఒకరినొకరు ప్రోత్సహించుకొనుట ప్రార్థన చేస్తున్నామంటే అర్థం. బైబిల్ చరిత్ర మరికొన్ని సంగతులు దేని బిడ్డ ప్రార్థన చేస్తున్నామంటే, మన ప్రార్థనలో ఉన్నామంటే దాని సారాంశం ఏంటి, ప్రార్థన చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి, దేంతో పోల్చబడింది అని లేఖన భాగాల్లో రాయబడిన మాటను గమనిస్తే 6వదిగా చెప్పండమ్మా. ఇది సెకండ్ సెక్షన్ కనుక 6వదిగా. రాత్రి అయితే మరి మీటింగ్కి వెళ్ళాం, మరి వేరే దగ్గర మరి సువర్ణరాజు గారి బర్త్డే, 60వ సంవత్సరం బర్త్డే నిన్న. పాస్టర్ గారు కూడా వచ్చారు. తప్పనిసరిగా మరి అక్కడ ఉండాలి కాబట్టి కనుక తప్పనిసరి పరిస్థితులు గత రాత్రి దేని బిడ్డలారా ఆ ప్రార్థనలో ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అందుకని రాత్రి 2వ సెక్షన్ కాకుండా ఇప్పుడు ఈ 2వ సెక్షన్లో మనం పాలు పొమ్ములు పొందడానికి దేవుడు కృప ఇచ్చారు. మనం ప్రార్థన చేస్తున్నామంటే 6వదిగా దేవుని కాడిని మోస్తున్నామని అర్థం. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక మాట మీరు చదవాలని జ్ఞాపకం చేస్తున్నారు. 11వ అధ్యాయం 28వ వచనం 29వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్తున్న మాట, ప్రయాసపడి భారమును మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని దేవండి నా దగ్గర నేర్చుకోండి. నా కాడి అంత భారమైంది కాదు, అంత కష్టమైంది కాదు, సులువైనదని చెప్పి యేసుప్రభువు వారు తెలియపరుస్తున్నాడు. స్తోత్రం. 6వదిగా ప్రార్థన చేస్తున్నామంటే దేని బిడ్డ జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి ఈ మాటలు. ఎంతో భారంగా దేవుని పాదాల దగ్గర గంటల తరబడి కనిపెట్టి ఈ సంగతులన్నీ సిద్ధపరిచి దేని బిడ్డలారా మీకు ప్రయోజనకరంగా, మీకు మేలుకరంగా ఉండాలని ఆ తల్లిగారు బాక్స్ అని కూర్చొని ఈ పక్క కూర్చున్నమ్మా కనబడండి, యువతలు కుర్చీ ఖాళీ ఉంది కదా, ఎత్తులు కూర్చొని ఆ తల్లిగారు బాక్స్ వెనకాల కూకున్నారు, కనబడకూడదు. అయ్యగారు కూర్చొని తిడతారు అనుకున్నారు. లేని పంతాలను తిడతాను, ఎందుకంటే నేను పొద్దుట రాత్రి రాలేదు అందుకని తిడతానని. మళ్ళీ తక్కువ లేటి తప్పించుకోవాలని ఇన్ని ప్రయత్నాలు. స్తంభానికి చాటుగా ఉండేవాళ్ళు, పెళ్ళికి చాటుగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ చేతులెత్తి స్తోత్రం చెల్లేదా. మెరిసి మాత్రం కెమెరికి చాటుగా ఉంది, కనబడదు నాయన అన్న కనబడకూడదయ్యా అని. ఆ దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేని 6వదిగా ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటంటే కాడిని
దేవుని కాడిని మోస్తున్నావు, దేవుని యొక్క కాడిని మోస్తున్నావు అని అర్థం. బైబిల్ చరిత్రలో రాయబడిన మాటను గమనిస్తే కాడి అనగా మనందరూ తెలుసు, ఆయా సందర్భాల్లో ఎద్దులు బండ్లు ఉంటాయి కదా, ఎద్దులు బండ్లు, ఆ బండి నడవాలి అంటే, ఆ బండి ప్రయాణం చేయాలంటే ఆ భుజం మీద కాడి, ఆ ఎద్దుల మీద కాడి వేస్తారు. ఆ కాడి ఎంతో భారం, ఎంతో ఒత్తిడి, ఎంతో కష్టతరమైనది దేని బిడ్డరా. అయితే బైబిల్ చరిత్రలో రాయబడిన మాటను గమనిస్తే ఈనాడు దేవుని యొక్క పాదాల దగ్గర భక్తి జీవితం కొనసాగిస్తున్నామంటే కాడిని భుజాన వేసుకున్నామని అర్థం. చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. కాడిని భుజాన మోస్తున్నామని అర్థం. ఈ కాడి ఎంతో భారమైనది, ఎంతో కష్టమైనది. ఒక్కసారి కాడి ఎత్తుకున్న తర్వాత, ఒక్కసారి కాడిని పట్టుకున్న తర్వాత చచ్చేంత వరకు వెనక్కి చూడకూడదు. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పాలి. ఏదో ఒక సంవత్సరం కాడి మోసేసి, 2 సంవత్సరాలు కాడి మోసేసి ఇంక నా వల్ల కావట్లేదయ్యా, నేను చేయలేను బాబా అన్నావంటే దేని ఆధ్యాత్మికంగా నువ్వు జీవితంలో నువ్వు అన్ని విషయాల్లో ఓడిపోయావని అర్థం అన్నమాట. నువ్వు ఓడిపోయావని అర్థం. కాడి ఎత్తుకునేటప్పుడే నేను మొయ్యగలనా మొయ్యలేనా, నేను కొనసాగలేనా, గమ్యానికి చేరగలనా లేనా అనేటువంటి ఆలోచన బిడ్డ కాడి దగ్గరికి నువ్వు రావాలి. ఈనాడు ఆధ్యాత్మికంగా అనేక మంది చర్చికి వస్తున్నారు, చాలా సంతోషంగా, ఆర్భాటంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, అర్జెంటుగా బాప్తీసం పొందుకుంటున్నారు. బాప్తీసం దగ్గర తీసుకునేటప్పుడు ఒక నిబంధన జరుగుతుంది దేవుని దగ్గర. ఏమని? ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుతావా, ఆయన సన్నిధికి మానకుండా వస్తావా అంటే ఎట్టి పరిస్థితుల్లో మానయ్యా, ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాయ్యా అని ప్రమాణం చేశాం. ప్రమాణం చేసిన తర్వాత ఎన్ని వారాలు డొమ్మ కొట్టావు, ఎన్ని శుక్రవారాలు డొమ్మ కొట్టావు, ఎన్ని ఆదివారాలు డొమ్మ కొట్టావు, ఒక్కసారి నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. అలాగ డొమ్మ కొట్టావంటే కాడి మోయలేకపోతున్నావు అని అర్థం. కాడి మోయలేకపోతే బైబిల్ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారంటే, లూకాసు వార్తలో రాయబడిన మాట దేని బిడ్డ 62 వచ్చిన 12:62 అనుకుంటాను. అక్కడ ఏమి రాయబడిందంటే, నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాదు. చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. చేతులు ఎత్తండి. హల్లెలూయా. యేసు ప్రభువు పలుకుతున్న మాట ఏంటంటే, నా గట్టి మీద చెయ్యి పెట్టినవాడు, నా గట్టి మీద చేయి పెట్టి వెనక తిరిగి చూచిన వాడు నాకు పాత్రుడు కాదని చెప్పి యేసయ్య స్వయంగా పలుకుతున్నమాట. క్రైస్తవ్యం అంటే పాటలు పాడుకున్నంత ఈజీ కాదు. క్రైస్తవ్యం అంటే తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతున్నంత ఈజీ కాదు. క్రైస్తవ్యం అంటే స్టేజ్ మీద ఫోజులు కొట్టినంత ఈజీ కాదు. నా దేవుడి క్రైస్తవ్యం అంటే ఇది భయంకరమైన ముళ్ళబాట, ఇరుగు మార్గం. ఎన్నో కష్టాలు, నిందలు, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో భయంకరమైన ప్రతికూలతలు ఎదురవుతూ ఉంటాయి. ఎంత మనం మంచి చేసినా మన మీద నిందలు వస్తూ ఉంటాయి. ఎంత మేలు చేసినా మన కీడు చేస్తూనే ఉంటారు. ఎక్కువ మాట్లాడుకుంటే మనం ఎప్పుడు పోతామా, ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు నాశనం చేద్దామా, ఎప్పుడు పైకి వెళ్ళిపోతాడని చెప్పి ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మీలాగనే నా గురించి స్తోత్రం చెప్పండి. సౌండ్ రాట్లా. హల్లెలూయా చెప్పండి. ఎంతో భయంకరమైన వ్యతిరేకతలు వస్తూ ఉంటే అన్నిటిని జయించి, అన్నిటిని ఓడించి, ఆధ్యాత్మికంగా యేసు వైపు చూచుచు దేని బిడ్డ మన కాడిని ఎత్తుకొని తప్పనిసరిగా మనం ముందుకెళ్ళాలి. ఆమేనండి గట్టిగా. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట చదువు. లూకాసు వార్త 14:25 నుంచి రాయబడిన మాటను చదువుకుంటే, లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం రాయబడిన మాట చదవాలి. ఎవడైనను, అమ్మ నేను కూడానా, అందరా, ఎవడైనానంటే కొంతమందేనా? ఈ వచ్చిన భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడైనాను నా యొద్దకు వచ్చి, అబ్బా ఈ విషయాలు మీరు అర్థం చేసుకొని, ఈ విషయాలు మీరు గ్రహించి, ఈ విషయానికి లోబడి బ్రతికితే మీరు ధన్యులే. పరలోకంలో ఫస్ట్ సీట్ మీదని చెప్తున్నాను. స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఎవడైనా నా యొద్దకు వచ్చి తల్లిని ఊరుగమ్మో బెల్లం. ఈరోజు చాలామంది బెల్లం అయిపోతా ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? తల్లిని, తండ్రిని, భార్యను, అమ్మా బంగారం, బుజ్జి, లడ్డు, తొక్కలో లడ్డు అని యమ ముద్దు పెట్టుకుంటున్నారు కదా. మరి బైబిల్ ఏమి రాయబడింది? ఏమో చర్చికి రాలేదు, అబ్బాయి దగ్గుతున్నాడండి. ఏమో చర్చికి రాలేదు, అమ్మాయి తుమ్ముతుందండి. తుమ్మితే చర్చికి రావా? దగ్గితే చర్చికి రావా? ఇచ్చింది ఎవరు? ఈ మాట చెప్పు గట్టిగా. మరి ఇచ్చింది ఎవరు? మరి దేవునికి నువ్వు ఎంత విలువిస్తున్నావు, ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావు? పిల్లలైనను, అన్నదమ్ముళ్ళు కూడానా? తర్వాత అమ్మ, అక్క
అక్క చెల్లెళ్ళు కూడానా? అక్క చెల్లెనైనను ఒరే పిచ్చోడా, అక్క చెల్లెలు కాదురా, అసలు నీ ప్రాణాన్ని నువ్వు లెక్క చేయకూడదు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అసలు నీ ప్రాణాన్నే లెక్క చేయకూడదు. అన్నజనులు అక్కజనులు అన్ని పక్కన పెట్టి, బతికుంటేనే అవన్నీ కూడా బంధాలు, బతికి లేకపోతే భావబంధాలు ఏమి లేవు. దేని బిడ్డ, అసలు బతికుండాలంటే ప్రాణం ఉండాలి కదా. అసలు ఈ ప్రాణాన్ని ద్వేషించాలి. దేవుని కంటే ద్వేషించడం అర్థం ఏంటంటే, దేవుని కంటే నాకు ఎక్కువ ఏది కాదు. స్తోత్రం. దేవుని కంటే నాకు ఎక్కువ ఏది కాదు. భార్య ఎక్కువ కాదు, పిల్లలు ఎక్కువ కాదు, తల్లిదండ్రులు ఎక్కువ కాదు, అన్నదమ్ములు ఎక్కువ కాదు, చెల్లెళ్ళు ఎక్కువ కాదు, అక్కలు ఎక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాదు, మనవరాళ్ళు కూడా ఎక్కువ కాదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమ్మా రావట్లేదు, కుదరట్లేదండి పాట కాదు, ఈ మనవరాలతో అస్సలు ఎంత ఏడుతుందో. మరి ఆడకుండా అవుతా పిల్ల. ఎన్ని సాకులు చెప్తుంటారో, ఎన్ని జేమి మాటలు మాట్లాడుతారో ఒకసారి ఆలోచించాలి. నేను అనేది ఏంటంటే, బిడ్డలు పెంచుకోవద్దని కాదు, వాళ్ళు ప్రేమగా చూడొద్దని కాదు. దేవుని కంటే ఎక్కువ కాదు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించినా అది ఎంత మాత్రం నీకు క్షేమకరంగా ఉండదని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. నేను చెప్పే మాట కాదు, బైబిల్లో రాయబడిన మాట. ఏం రాయబడింది? అన్నదమ్ములైనను, భార్య బిడ్డలైనను, అక్కజనులైనను తన ప్రాణముతో సహా ద్వేషించకపోతే వాడు నాకు శిష్యుడు కానిడు. అక్క కింద మాట, ప్రతిరోజు ప్రతివాడు తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడిన. సిలువ అనగా కాడి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. నీ కాడి ఎత్తుకొని, నీ కాడి మోసుకుంటూ దేని బిడ్డరా, అది కాడి చాలా భారమైనది, చాలా బాధ్యత కలిగింది, చాలా భారంతో కూడింది, చాలా బరువైంది. ఈ బరువైన కాడి ఎత్తబడిన తర్వాత దేని బిడ్డ, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఆ కాడిని భుజించి తొలగించుకోకుండా అలాగ ఆధ్యాత్మికంగా నీ ఎదుటున్నటువంటి పరుగు పందు లేక మార్గంలో ప్రయాణం చేస్తూనే ఉండాలి. పౌలు అంటాడు హెబ్రీ పత్రిక 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉండునందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుటించబడిన పరుగు పందెములు ఓపికతో పరిగెత్తాలి. స్తోత్రం చెప్పి గట్టిగా. ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి. దేని బిడ్డలారా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, నీ భర్త వల్ల రావచ్చు, నీ భార్య వల్ల రావచ్చు, నీ బిడ్డల వల్ల రావచ్చు, నీ కుమార్తెల వల్ల రావచ్చు, నీ కుమారుల వల్ల రావచ్చు, నీ అక్క ద్వారా రావచ్చు, నీ చెల్లి ద్వారా రావచ్చు, నీ అన్నదమ్ముల వల్ల రావచ్చు. ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే నువ్వేం చేయాలి తెలుసా? నా దేవుని తర్వాతే ఏదైనా. స్తోత్రం. 2 చేతులు స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రారంభ దినాలు, అప్పటికి భయంకరమైన శ్రమలు అనిపిస్తున్నారు నా కుటుంబంలో. మా నాన్నగారు, మా అమ్మగారు, అన్నయ్యలు, తమ్ముడు పెచ్చ కొట్టుడు కొడుతున్నారు, తిడుతున్నారు, థో అని అంటున్న అవమానపరుస్తున్నారు. ఇక నాతో మాట్లాడట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు సచ్చిన దరిద్రం పోద్ది, ఇప్పుడు వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎందుకని? యేసుని నమ్ముకొని ప్రార్థనకి వెళ్తూ ఉన్నాను. యేసు ప్రభుని నమ్ముకుని వెళ్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ మా అన్నయ్యని, ఏమన్నా మాకు అక్కడ మొత్తం గుడి దేవాలయాలు ఉన్నాయి, అక్కడ మొత్తానికి వేద పాఠశాల ఉంది. మా వేద పాఠశాలలో సంవత్సరానికి 200 మంది పూజలు తయారవుతారు. అది వస్తారండి ఇరుమొహాలు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పటికి కూడా మా అన్నయ్య గారు చూస్తుంటారు ఆ వేద పాఠశాల. మా అన్నయ్య గారు అండర్లో, మా అన్నయ్య గారి పర్యవేక్షణలో దేని బిడ్డరా వేద పాఠశాల. సంవత్సరానికి 200 మంది పూజారుల్ని దేని బిడ్డ 2 సంవత్సరాలకి 200 మంది పూజారులు విడుదలవుతారు. వాళ్ళంతా సిద్ధపడి అక్కడ వేదాభ్యాసం ఆ వేదాలు నేర్పేది మా మావయ్య గారు. నాకు పెళ్లి చేసినోడు. అది వస్తారేంటి? ఆ ఊరి పేరు ఏంటంటే నవ్వుకోనని చెబుతాను. గుంటూరు జిల్లా పిడిరాల దగ్గర. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. ఆ ఊర్లో మా మామయ్య గారు, మేనమామ గారు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి మా మామయ్య గారు కూడా నన్ను ఏడిపించాలని దేని పెట్టారా, మా పెళ్లి వేదికలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలో కొన్ని మంత్రాలు చెబుతూ ఉంటే మేము కూడా చెప్తూ ఉండాలి ఆ మంత్రాలు. నేను ముందు చెప్పాను, మావయ్య పిచ్చ వేషాలు వేసాను, జాగ్రత్త, పిల్లకి కట్ చేస్తాను నేను, నా సంగతి తెలుసు కదా, నేనేం చెప్పు, నోరు మూసుకుని మొత్తం మీరే చెప్పుకోనని చెప్పంటే మొత్తం కావాలని మైకులో చెప్పు అల్లుడు చెప్పు అనేవాడు. ఇలా చూసేవాడిని, వదిలేనేవాడు. మొత్తానికి దేని బిడ్డ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే యేసుని నమ్ముకున్న ప్రారంభంలో మా అమ్మ, మా నాన్న, అన్నయ్య, తమ్ముడు పిచ్చ కొడుతుకు తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు. ఎంత చెప్పినా అందరూ ఎదిరించి ఫస్ట్ నుంచి మనం రెబ్బలుగానే బతికామని అనుకోండి, ఇక్కడే చేతకాలంలాగా ఉన్నాం. మీ దగ్గర కూడా మీరు ఎన్నంటే నోరు మూసుకొని కూకుంటున్నారు. ఏం చేస్తాం మరి? స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఈడంటున్నా నేను మౌనంగా ఉంటున్నాను, ఈడంటున్నా అదిగో నిస్సి అంటున్నా నేను మౌనంగా ఉంటున్నా, చేతకంత అద్దమ్మలా అంత వీక్ అయిపోయాను, అంత చీప్ అయిపోయాను నేను అందరి ఎదుట. అప్పుడు నోరెత్తితే రక్తం కంట చూసేవాడిని, అంత భయంకరంగా రౌడీజం చేసి కొట్టేవాడిని. ఏమండి, కరాటే నేర్చుకున్నాను, బ్లాక్ బెల్ట్, మొత్తానికి సినిమా హీరోని 10 మందిని ఆపగలను, కొట్టి వాళ్ళని దెబ్బ పడకుండా అంత అద్భుతమైనటువంటి వీరోచితంగా పోరాడగలను. ఆ సెల్ ఫోన్ ఎత్తుకోమ్మా, చేతులెత్తి స్తోత్రం చెప్పు, గట్టి చెప్పాలి హల్లెలూయా. అలాంటి పరిస్థితులు యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత భయంకర శోధిస్తున్నప్పుడు ఇలాంటి ఒక ప్రాంతాలకు మీటింగ్ ఏర్పాటు చేశారు. అప్పుడు నేనే రిక్షా దొక్కుంటూ వెళ్ళేవాడిని, మైకులు బాక్సులను వేసుకొని రిక్షా దొక్కుంటా ఉంటే మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు, బంధువులు, వీడికి పిచ్చెక్కిందిరా, వీడికి మెంటలెక్కిందిరా, కోట్లకు పడగలెత్తినవాడు, వీడింటి ఇలాగా మతం తీసుకునేది అయిపోతుందని చెప్పి అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు నేను ఒక దగ్గర దేని బిడ్డరా మైకులు ఏర్పాటు చేసి బరకాయలు వేస్తూ ఉంటే మొత్తానికి ఒక వేగంగా కారు సాగింది. ఎవరాను చూశాను, ధన్మన్ డోర్ మా నాన్నగారు తీశారు. రాయ్ కారు ఎక్కువ అన్నాడు సీరియస్గా. హలో, మిమ్మల్ని కాదురా నన్ను, స్తోత్రం చెప్పండి గట్టిగా. కారు తీసి రాయ్ డోర్ ఎక్కువ అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నాన్నగారు ప్రార్థన ఉంది, ప్రార్థన అయిన తర్వాత వస్తాను. ప్రార్థన ఎదిగేతలు మరణికి ఎక్కువ అన్నాడు. ప్రార్థన అయిన తర్వాత వస్తానని చెప్పాను కదా అన్నాను. వెంటనే మా నాన్నగారు ఏమన్నా తెలుసా, అప్పుడు అన్న మాట అన్నారు, మీరు తప్పు కనుకో మాకు. అప్పుడు మా నాన్నగారు వాడిన మాట అంటున్నారు. నేను అన్నాను, ఎవరొద్దు ఏసీ కావాలన్నాను. స్తోత్రం చెప్పాలి. మా నాన్నగారు అప్పుడు వాడిన మాట అది. ఆ ఆవేశంలో వాళ్ళు కావాలి, నేను కావాలా అన్నాడు. నేను అన్నాను, నాకు ఎవరొద్దు, నాకు ఏసీ కావాలన్నాను. వస్తావరా, ప్రార్థన అయిన తర్వాత వస్తానన్నాను. కొంచెం మనం కూడా ఫీలింగ్ మారిపోయింది. ధన్మన్ డోర్ వేసుకొని ఇంటికి రా, నీ సంగతి చెబుతా అన్నాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మనకి తల్లిదండ్రులు ఎక్కువ కాదు, మనకు బంధుమిత్రులు ఎక్కువ కాదు, రక్త సంబంధులు ఎక్కువ కాదు. నా దేని బిడ్డారా, నేను మళ్ళా చెప్తున్నాను, ఎంత రోషంగా వాక్యం చెప్తున్నాను అంత రోషంగానే నేను నా కుటుంబంలో పెరిగాను, నా పిల్లల్ని అలాగే పెంచాను. ఈరోజు వరకు ప్రేమగా ఆప్యాయంగా దగ్గర తీసే సందర్భాలు ఏమీ లేదు నా పిల్లలకి. ఆ క్రౌనాలు చూస్తున్నాడు కదా, వాడికి నేనంటే ఎంత కోపమో. ఎందుకంటే ఒక్కరోజు కూడా నేను ప్రేమగా ఉండే దగ్గర తీయలా, డాడీ రానా నాన్న అని చెప్పి దగ్గరికి తీలా, మా రాజుని దగ్గరికి తీలా, పక్కన కూర్చోబెట్టుకోలేదు దేని బిడ్డారా. అలాంటి కారణం ఏంటి, అలాగా ప్రేమతో వాళ్ళని పెంచలా, కఠినంగానే పెంచి నేటి వరకు కఠినంగానే పెంచుతూ వచ్చాను. ఎక్కడ పాడైపోతాడో, ఎక్కడ స్లిప్ అయిపోతారో, ఎక్కడ లోకంలో కలిసిపోతారో. ఈ లోకం మాయ కదండి, మాయలో పడిపోతున్న భయమే. అంత స్ట్రిక్ట్గా, అంత పర్ఫెక్ట్గా దేని బిడ్డ పెంచుతూ వచ్చాను. దేవుని కంటే ఎక్కువ ఏది కాదు, దేవుని తర్వాత ఏదైనా. స్తోత్రం, 2 చేతులెత్తి స్తోత్రం చెల్లేదా. ఎందుకంటే ఆయన కాడి నా మీద ఉంది కనుక, ఆయన కాడి నా భుజం మీద ఉంది కనుక ఎటువంటి పరిస్థితులు కాడి దించే పరిస్థితి లేదు. ప్రార్థన చేస్తున్నామంటే కాడి మోస్తున్నావు అని అర్థం. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, కాడి దించితే ఏమైంది, నువ్వు సింపుల్గా అనుకుంటున్నావు, కాడి దించి ఏమైంది తెలుసా, ఎంతోమంది ప్రజలు నశించిపోతారు, ఎంతోమంది ప్రజలు నాశనం అయిపోతారు, ఎంతోమంది ప్రజలు ఉగ్రత పాలైపోతారు. దేని బిడ్డరా, నువ్వు భయపడి నీ ఒక్కడి ప్రాణం కొరకు, నీ ఒక్కడి సుఖ సంతోషాల కొరకు, నీ ఒక్కడి జీవితం కొరకు, నీ ఒక్కడి ఆనందం కొరకు, ఒకవేళ నేను మొయ్యలేను బాబోయ్, ఇన్ని కష్టాలు అయితే నేను చేయలేను, ఇంత బాధలు నేను పడలేను, ఇన్ని నిందలు నేను అనుభవించలేదు, స్వేచ్ఛ లేదు, సంతోషం లేదు, ఇంత శ్రమ, ఇంత బాధ అని చెప్పి ఒకవేళ నేను మొయ్యలేని చెప్పి కాడి దించితే నీ ద్వారా ఎన్నో ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి, ఎన్నో ఆత్మలు నశించిపోతాయి. కనుక మోయబడిన లేక ఎత్తబడిన కాడి దించకుండా ప్రభు స్తుతి శ్వాస వరకు కొనసాగాలి. స్తోత్రం. చేతులు తొక్క మాట హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాడి దించితే ఏం జరుగుతుందో చిన్న మాట చెబుతాను, తలలు పైకి ఎత్తండి. కాడి దించితే ఏం జరుగుతుంది, ఐగుప్తు దేశాన్ని విడిచిన దేవుని ప్రజలను ఇశ్రాయేలు కూడా పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ప్రయాణం చేస్తూ వచ్చారు. అప్పటికే మోషే కన్ను మూశారు. యెహోషువ నాయకత్వంలో ప్రజలందరూ దేని బిడ్డారా మొత్తానికి అరణ్యయాత్ర చేస్తూ ఉండగా వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ యోర్దాను నది దాకా వచ్చారు. ఎక్కడికి వచ్చారండి, నోటితో చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా. యోర్దాను నది దాకా వచ్చారు.
యోర్దాను దాటాలి వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు. ఇప్పుడు ఏం చేయాలి? యోర్దాను నది భయంకరంగా అడ్డుగా వచ్చింది. బైబిల్లో ఏం రాయబడిందంటే యోర్దాను ఎత్తు నుండి ప్రవహించేది, వేగముగా ప్రవహించేదంట. అది భయంకరమైనటువంటి కాలం కనుక ఆ రోజుల్లో యోర్దాను నది నిండిపోయి గట్లు మునిగిపోయినంతగా అతివేగంగా ప్రవహిస్తుంది. పొరపాటున ఎవరైనా స్లిప్ అయి పడిపోతే వేగముగా దేనిపడి ఆ ప్రవాహం కొట్టుకుంటూ వెళ్ళిపోయి మృత సముద్రంలో కలుస్తారు, డెడ్ సీలో కలుస్తారు. అలాంటి భయంకరమైనటువంటి యోర్దాను నది అడ్డుగా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళ ప్రయాణం ఆగిపోయింది. దేని బిడ్డరా, యెహోషువ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. వెంటనే కొంతమంది చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఈ యోర్దాను నది మనం దాటాలి అంటే ఇక మన వల్ల కాదు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ ప్రాంతంలో ఎవరైనా సరే నిబంధన మందసాన్ని మోసే యాజకులు ఉన్నారేమో తెలుసుకోండి. స్తోత్రం. నిబంధన మందసాన్ని మోసి యాజకులు ఎవరున్నారో తెలుసుకోండి. ఎంక్వైరీ చేయనప్పుడు దేని బిడ్డ ఎంక్వైరీ చేస్తే ఆ ప్రాంతంలో మందసాన్ని మోసే యాజకులు ఉన్నారు అని చెప్పి తెలిసింది. ఏం జరిగింది? వాళ్ళు పిలవనంపండి. మందసాన్ని మోసే యాజకులు ఉంటే వాళ్ళు పిలవనంపేటట్లయితే వాళ్ళు ఆ మందసాన్ని భుజాన వేసుకొని ఆ మందసాన్ని భుజం మీద పెట్టుకొని యోర్దాను వేగముగా ప్రవహిస్తున్నటువంటి యోర్దాన్ని ఆ నది నీటిలో అలా టచ్ అయిన వెంటనే, వాళ్ళ అరికాలు మోపిన వెంటనే, వాళ్ళ అరికాల టచ్ అయిన వెంటనే ఆ యోర్దాను ఏకరాజుగా నిలిచిపోతుంది. చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపడదాం గట్టిగా. హల్లెలూయా. ఎవడంటే వాడు కాదు, ఎవడంటే వాడు నిలిస్తే కాదు, ఎవడంటే వాడు కాలు పెడితే కాదు. మందసాన్ని మోసేటువంటి యాజకులు కావాలి. దేని బిడ్డ కాడిని మోసే యాజకులు కావాలి. ఎవరైతే కాడిని మోసే యాజకులు ఉన్నారో ఆ యాజకులు అడుగు పెడితే, ఆ మందసాన్ని మోసే యాజకులు అడుగు పెడితే యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోతుంది. అయ్యా 1,00,000 మంది ఉన్నారు కదా, ఎవడో ఒకడు కాలు పెడతాడులే, నో కుదరదు. ఎవడంటే వాళ్ళు కాలు పెడితే మొత్తం వాడు వెళ్ళిపోతాడు వెంటనే. కనుక ఎవడంటే వాడు కాలు పెట్టడానికి అవకాశం లేదు. ఎవడైతే సమర్పణ కలిగి, త్యాగము కలిగి, సమర్పించుకొని, త్యాగం చేసుకొని, ఈ లోకం మాకు అవసరం లేదు, ఈ పాపం మాకు అవసరం లేదు, భావబంధాలు మాకు అవసరం లేదు, మాకు దేవుడే కావాలని ప్రతిష్ఠించుకొని, సమర్పించుకొని దేని బిడ్డరా వాళ్ళ భుజాన మందసం మోస్తారు. వాళ్ళు మాత్రమే కావాలి. దేవునికి స్తోత్రం. ఈనాడు సంఘ సేవకులు అలాంటి వాళ్ళు అయి ఉండాలి. జీతానికి సేవ చేసేవాడు సేవకుడు కాదు. దేని బిడ్డారా, దేవుని యొక్క సందులు దేవుని కొరకు లేక పొట్ట కుట్టు కొరకు సేవ చేసేవాడు సేవకుడు కాదు. సమస్తాన్ని విడిచి దేవుని పిలుపునందుకొని దేవుడి స్థితిని ఇవ్వకపోతే దేని మీద ఆధారపడి దేని బిడ్డారా ఎక్కడ చేయి చాపగా, ఎక్కడ జీతం తీసుకోకుండా, ఎవడి వైపు చేతులు చాపకుండా కేవలం భక్తి కోసం మాత్రమే కాకుండా వాడి ప్రాణం నిజంగా ప్రాణార్పణంగా పోయబడి సేవకులు ఈనాడు సంఘానికి కావాలి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పు హల్లెలూయా. ఆ అద్భుతమైనటువంటి మందసాన్ని మోసి యాజకులు రప్పించారు. ఏం జరిగింది? ఆ మందసాన్ని మోసే యాజకులు అక్కడ విచిత్రమైన మాట ఏం రాయబడింది? ఆ మందసాన్ని భుజాన వేసుకొని వాళ్ళు నడుస్తూ యోర్దాను నది దగ్గరికి వచ్చి వేగముగా ప్రవహిస్తున్న ఆ నీటి దగ్గర అలా టచ్ చేశారు. బైబిల్ ఏమి రాయబడిందంటే వాళ్ళ అరికాలు తగిలిన వెంటనే, ఆ నీళ్ళు దేని అరికాలు తాకిన వెంటనే ఆ నీరు ఐస్ గడ్డలాగా ఏకరాశిగా నిలిచింది. స్తోత్రం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం బైబిల్ ఉన్న వాళ్ళందరూ గమనించాలి, చూడాలని జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చదువునానా. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసము అదిగో మోయాలి, కాడి మోయాలి, మందసం మోయాలి, భారం మోయాలి. ఆ సర్వలోక నాదులకు యెహోవా నిబంధన మందసం యొక్క ఆ మోయి యాజకులు. ఈ మాట మీరు బాగా అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాలి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినటువంటి మాట. ఆ మందసం యెహెజ్కేలు గ్రంథం కాదు పిల్ల, యెహోషువ గ్రంథం. నీ యెహెజ్కేలు గ్రంథం చూస్తా నీ పిల్ల ఏంటో అమ్మ పేరు హారతినా హారిక. యెహెజ్కేలు గ్రంథానికి యెహోషువ గ్రంథానికి వ్యత్యాసం ఏం లేదన్నమాట. 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాటని గమనిస్తే చదువుతున్నానా. యాజకుల అధికారులు యోర్దాను నీళ్లను ముట్టగానే, బా ఎంత అద్భుతమైన మాట అండి. మందసాన్ని మోసి యాజకునికి అరికాళ్ళు యోర్దాను నదిని ముట్టగానే ఏం జరిగింది? యోర్దాను నీరు అనగా
ఎత్తుగా నుండి వచ్చేటువంటి ప్రవహించు వేగంగా నీరు దేని మీద ఆపబడి ఏకర చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఎవడంటే వాళ్ళు కాలు పెడితే వాడు వెళ్ళిపోతాడు. ఎవడంటే వాళ్ళు కాలు పెట్టకూడదు. నాకు పాట వచ్చండి, నేను పెట్టవచ్చా? పెట్టు. ఒక ఫోటో దండ. అయ్యా నాకు ఆరాధన చేయటం వచ్చా? పెట్టు. ఆరాధన చేయటం వస్తే కాలు పెట్టు. ప్రార్థన చేయటం వచ్చు, కాలు పెట్టు. యోర్దాను అనేది భయంకరంగా వేగముగా ప్రవహించేది. అది ఎగువ నుండి పారేది, భయంకర ఫోర్సుతో పారేది, ప్రవహించేది. పొరపాటున ప్రవాహంలో కాలు పెట్టావా కొట్టుకెళ్ళిపోతావు. పిలుపు లేకుండా, దర్శనం లేకుండా, సేవ పిలుపు లేకుండా ఏదో మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను, లేకపోతే మా తాతయ్య దగ్గర నేర్చుకున్నాను, లేకపోతే మా బంధువుల దగ్గర నేర్చుకుని చెప్పి దేని కొంతమంది పాస్టర్లు అంటే తిరిగి మొత్తం వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో అలాగే నేర్చుకొని, ఎలాగ చేతులు ఊపుతారో అలాగ ఊపి, ఎలాగ పాట పాడతారో అలాగే నేర్చుకొని మేము కూడా పెట్టేస్తాం, కొంపడ పెట్టేస్తుంటారు సంఘాలు స్థాపించడానికి. వాడికి పిలుపు దర్శనం ఏముండదు. యోర్దానులో కాలు పెట్టాడా ఇంకంతే యేసు రక్తం డెడ్ సీలోకి, మృత సముద్రంలోకి వెళ్ళిపోవటమే. దేవుని సేవ చేయాలంటే పిలుపు ఉండాలి, దర్శనం ఉండాలి, అన్నింటికంటే ముఖ్యంగా ఒక త్యాగము, సమర్పణ ఉండాలి. స్తోత్రం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు గట్టిగా. దైవ సేవకులు మందసాన్ని మోసి యాజకులు అలా టచ్ చేసిన వెంటనే, ఆ యోర్దాను నది టచ్ చేసిన వెంటనే అరికాలు ఆ నీటికి తగిలిన వెంటనే ఐసు గడ్డలాగా కట్టిపోయింది. యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. అదొక అనుభవం. గుర్తుపెట్టుకోవాలి, సేవ చేయాలంటే నెంబర్ 1 పిలుపు ఉండాలి, నెంబర్ 2 ప్రతిష్టత. చెప్పండి సమర్పణ. అనడు గట్టిగా, నోటితో చెప్పాలి. ఇప్పుడు ఈ మోసేవాడికి కోరికలు ఉండవు. వాడికి ఉన్న కోరిక ఏంటంటే మోయడమే. కొత్త డ్రెస్సులు వేసుకోవాలి, డిస్కో డ్రెస్సులు వేసుకోవాలి, మూతికి రంగులు వేసుకోవాలి, మొహానికి రంగులు వేసుకోవాలి. ఈ పనికి మన దరిద్రం ఉండకూడదు. ఉంటే వాడు సేవకుడు కాదు. ఆమేన్. సౌండ్ రాట్లా, గట్టిగా హల్లెలూయా చెప్పు. స్వేచ్ఛ లేదు మనకి. సెంటర్ జైలు కాడ చాలా దారుణమైనటువంటి క్రమశిక్షణ కలిగి మనం ఉండాలి. లోక సంబంధం కాదు, మనం లోకంలో చిందులు వేసుకుని ఆనందించడానికి. ఆధ్యాత్మికమైనటువంటి పరలోక సంబంధం కనుక ఎంత త్యాగంతో, ఎంత సమర్పణతో, ఎంత కోరికలు చంపుకొని బ్రతుకుతావో అంత ఉన్నతంగా, మహిమకరంగా నువ్వు మార్చబడతావు. స్తోత్రం చెప్పు గట్టిగా. బైబిల్ కొంచెం రాయబడిన మాటని గమనిస్తే ఇంక వాడుకున్న టార్గెట్ ఏంటంటే, దేవుడు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఇంక మోయటమే, ఆ మందసాన్ని మోయటమే. ప్రతి క్షణము, ప్రతిరోజు చచ్చేంత వరకు దేని బిడ్డరా ఆ మందసాన్ని కాడిని మోస్తూనే ఉండాలి. ఆ త్యాగము, సమర్పణ నీకు ఉండాలి. తెలుసో తెలియకో పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద కాడి ఉంచాడు. స్తోత్రం. యేసు నామముల కాడి నీ మీద ఉంది కనుక నువ్వు మోసే కృపను నా దేవుడు ఇచ్చునుగాక. తప్పించుకొని పారిపోవాలని చూడొద్దు, అది నీకు క్షేమం కాదు. తప్పించుకొని పారిపోవాలని చూడొద్దు, అది ఎంత మాత్రం నీకు మంచిది కాదు. దేని బట్టి బైబిల్ ఒక వ్యక్తి తప్పించుకొని పారిపోవాలనుకున్నాడు. ఆ కాడి మోసే వ్యక్తి ఎవడాయనా? యోనా. తప్పించుకొని పారిపోవాలనుకున్నాడు. ఏం జరిగింది? ప్రయాణం బాగానే జరిగింది, టికెట్ బాగానే తీసుకున్నాడు, టికెట్ బాగానే దొరికింది, సీటు కూడా బాగానే దొరికింది, అడుగులకు వెళ్ళిపోయి కమ్మగా నిద్రపోతున్నాడు. కానీ సముద్రంలో ఉప్పిన ప్రారంభమైంది, సముద్రం తుఫాను ప్రారంభమైంది, సముద్రం అల్లకోలం అయిపోయింది. దేని బిడ్డరా ఒక్క యోనాని బట్టి సముద్రంలో ఓడలో దర్యాపుకి ఇంచుమించుగా 300 మంది ప్రమాదానికి గురైపోయారు, చావు బతుకుల మధ్యకు వచ్చారు. ఒక మాట చెప్పాలంటే నీ మీద ఒక బాధ్యత దేవుడు ఉంచాడు. నా మాటలు అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెల్లేదా? బాబు ఈ బాధలు పడలేకపోతున్నాను పాత్ర గారు, ఈ నిందలు పడలేకపోతున్నాను పాత్ర గారు, ఈ అవమానం పడలేకపోతున్నాను పాత్ర గారు. ఇన్ని మాటల అవ్వ ప్రతిదానికి వాక్యాలు కుమ్మేయటమేనా? అయ్యి బాబా వాక్యాలు పొలిసేయటమేనా? ఇంత మాటలైతే ఎలాగండి? నా వల్ల కాదు బాబు, నాకెందుకు లేనిపోయిన తలనొప్పి, కాముగా వచ్చేసి వెనక్కుని వెళ్ళిపోతానయ్యా అని అంటే దేని బిడ్డ తప్పించుకుంటున్నావు అని అర్థం. స్తోత్ర. ఎత్తుకున్నావుగా, ఎత్తుకునేటప్పుడు ఆలోచించాలి. నా దేని బిడ్డారా బైబిల్ చరిత్రలో రాయబడిన మాట. ఆయన ఎవరు పాస్టర్ ఒక పాట రాశాడు, ఎత్తుకో యేసయ్యా అని. వారి పిచ్చోడా, ఆయన ఎత్తుకోవటం కాదురా, నువ్వు కాడి ఎత్తుకోవాలి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పి గట్టిగా. ఆయన ఎత్తుకుంటే నీకు ఏ సమస్యలు రాకుండా, ఏ బాధ రాకుండా వెళ్ళిపోతావు. అయితే బైబిల్ రాయబడిన మాట ఏంటంటే ఆయన ఎత్తుకోవాలి కాదు, నువ్వు ఆయన కాడిని ఎత్తుకోవాలి. యేసు ప్రభువారు ఏం చెప్పారు? నువ్వు ఆయన కాడి ఎత్తుకో, ఆయన కాడి సులువైనది, ఆయన కాడి ఎంత భారంగా ఉంటుందని చెప్పి బైబిల్లో రాయబడిన మాట. అలా ఎత్తుకొని తప్పించుకొని ప్రయత్నం చేస్తే ఏం జరిగిందో లేఖనాల్లో రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, అలా ఎత్తుకున్నాడు, తప్పించుకున్నాడు. భయంకర ఉప్పెన వచ్చింది, ప్రమాదం వచ్చింది, భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. యోనా జీవితంలో మనం చూస్తున్నాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి.
చెప్పాలి హల్లెలూయా. అక్కడ బాగా మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన మాట సూత్రం ఏంటంటే, ఆ మందసాన్ని మోసి యాజకులు అలా అరికాలు పెట్టారండి, ఏకరాశిగా నిలిచిపోయిందండి. బైబిల్లో ఆ తర్వాత మాటలు మనం గమనిస్తే వాళ్ళు మోస్తూ ఎంతసేపు నిలబడ్డారో తెలుసా? ప్రజలందరూ దాటి వెళ్ళేంత వరకు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ ఒక్క ముక్కని గట్టిగా చదవండి. జనులందరూ, ఎన్నో వచనం? 17వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం రాయబడిన మాట ఎప్పటిదాకా చెప్పండి? జనులందరూ యొర్దాను దాటుట అయిపోయేంత వరకు ఇశ్రాయేలీలు ఆరిన నేల దాటుతూ వచ్చారు. ఆ సేవకులు ఏం చేశారో తెలుసా? ఆ మందసాన్ని మోస్తూ నిలబడే ఉన్నారు. స్తోత్రం చెల్లిద్దాం. అక్కడ స్థిరంగా ఉందా మాట? యెహోవా ఎన్నో వచ్చిన అది చదువు నాన్న. మందసమును యాజకులు యొర్దాను మధ్యలో ఆరిన నేల ఎప్పటి వరకు? జనులందరూ దాటేంత వరకు. స్తోత్రం చెప్పాలి. చెప్పండి హల్లెలూయా. జనులందరూ దాటేంత వరకు, జనులందరూ దాటేంత వరకు దేని బిడ్డరా? లోకాన్ని విడిచి మొత్తానికి క్రైస్తవులకు వచ్చేంత వరకు, లోకాన్ని విడిచి ప్రభువులకు వచ్చేంత వరకు నిబంధన మందసాన్ని మోసి యాజకులు అలా భుజాన వేసుకుని స్థిరంగా నిలబడ్డారు. హల్లెలూయానండి. చేతులలో పైకి ఎత్తండి, 2 ఎత్తండి, 3 అంటే 3 ఎత్తండి. ఎంతసేపు ఎత్తుతారు? వచ్చిన టెస్ట్. ఎంతసేపు ఎత్తుతారు? ఒక 2 నిమిషాలు, లేకపోతే 3 నిమిషాలు, గట్టిగా ఒప్పుకుంటే ఒక 5 నిమిషాలు. చూద్దాం. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేతులు ఎత్తాలంటేనే ఎంత బాధో. తిట్టుకుంటాం, ప్రభువా ఈరోజు బలైపోయాను తండ్రి, పాటిగారి మనసును మార్చండి అయ్యా, ప్రేరేపించండి ప్రభు అని. జనులందరూ దాటేంత వరకు ఆ నిబంధన మందసం భుజాన వేసుకుని స్థిరంగా నిలబడ్డారంట. జనులందరూ దాటేంత వరకు. ఒకళ్ళ ఇద్దరా? లక్షల మంది. స్తోత్రం. దాదాపు ఇంచుమించుగా 30 లక్షల మంది. చెప్పండి, 30 లక్షల మంది దాటాలి. ఉదాహరణకి యొర్దాను నది ఏవండి, ఈ ఇల్లు ఆ చివరి నుండి ఈ చివర అంత ఉంటుంది అనుకుందాం మనలో అన్నమాట. ఈ చివరి నుండి ఆ చివర ఎంత వెడల్పు ఉందో యొర్దాను నది అంతే, ఇంక పెద్ద వెడల్పే ఉండదు. ఆ గోడ సపోర్ట్ చేసుకో మాకు ముసల్దాన పైకెత్తో. చెప్పేదేంది ఇప్పుడు దాకా? ఆయన కళ్ళు కనబడకుంటున్నారేంటి? నటించమాకండి. అతనికి పరిగారు యేసు రక్తం చేయ ఎత్తో. అడోడు తెలుసుకుంది ఈరోజు. స్తోత్రం. 30 లక్షల మంది దాటేంత వరకు ఎలా నిలబడ్డారంటే వాళ్ళు? ఎస్తేరు అయిపోయింది, యేసు రక్తం చేయ, వికెట్ డౌన్. స్థిరముగా 30 లక్షల మంది దాటేంత వరకు ఆ భారమైన బరువైన ఆ మందసం మొయ్యాలంటే ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. అలా నిలబడ్డారు, మోస్తూనే ఉన్నారు. తిట్టుకోకుండా దించండి. అమ్మయ్యా యేసు రక్తం చేయ, మోస్తూనే ఉన్నారు 30 లక్షల మంది దాటేంత వరకు. అంత స్థిరంగా ఉన్నారు కనుక ఒక్కళ్ళు కూడా నశించిపోకుండా అందరూ దేని బిడ్డలారా వాగ్దాన దేశానికి ప్రయాణం కొనసాగించారు, యొర్దాను దాటగలిగారు. స్తోత్రం. నీ మీద చెప్పగలిగిన నీతి ఏంటంటే, దేవుని బిడ్డ దేవుడు నీ భుజం మీద కాడు ఉంచాడు. ఆమె చెప్పి గట్టిగా. ఇప్పుడు ఒకవేళ నువ్వు పొరపాటున నిందలకి తట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక, పాటగారు తిడుతున్నారు, పాటమ్మ గారు తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు అని చెప్పి ఒకవేళ సనుక్కొని గొనుక్కొని వెనకబడ్డావా, నీ ఇంట్లో వాళ్ళే మునిగిపోతారు, నీ భర్తే మునిగిపోతారు, నీ పిల్లలే మునిగిపోతారు. ఎందుకు? వాళ్ళు ఇంకా రాలేదు. దేని పెట్టారా? యొర్దాను దాటలేదు కనుక వాళ్ళు నశించిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఎత్తుకున్న తర్వాత ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎన్ని శ్రమలైనా ఖచ్చితంగా ప్రభు సన్నిధానం రాయబడిన మాట, మనము దేవుని సన్నిధిలో ఆ కాడిని మోస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుకే యేసన్న గారు ఒక పాట రాశారు. నా యేసు వెళ్ళిన మార్గములో నేనని
అవమానములైనా ఆవేదనలైనా నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం. ఆవలింతలు వస్తున్నాయి. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. ఏం మోసుకొని? గట్టిగా చెప్పాలి. కాడి మోసుకొని. ఎక్కడికి? అవమానాలైనా, నిందలైనా, కష్టాలైనా, కన్నీరైనా, ఎవరున్నా, ఎవరు లేకపోయినా, ఎవరు అర్థం చేసుకున్నా, ఎవరు అర్థం చేసుకోకపోయినా యేసు వైపు చూస్తూ. స్తోత్రం చెప్పండి. కేటీఆర్, నా జీవితంలో నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మికమైన పాఠం ఏంటో తెలుసా? ఎవరు మనతో ఉండరో, ఎవరు మన గ్యారెంటీగా. ఈరోజు కొటేషన్ అది పెట్టాను, కావాలంటే స్టేటస్లో చూడండి, అన్ని గ్రూపులో పెట్టాను, చూడండి, చదువుకోండి. మనతో ఎవరు ఉండరు. పిచ్చి పిచ్చి మాటలే. ప్రాణానికి ప్రాణం, తోటకూర కట్ట, ఇతరాకులు కట్ట, ఈ పనికి మళ్ళీ మాటలు మీరే నమ్మొద్దు. మన బాధలు మనమే పడవాలి, మన కష్టాలు మనమే పడాలి. ఎవడు మన బాధలు కొంచెం తీసుకోలేరు. న్యాయం ఉండదు, చట్టం ఉండదు, క్రమం ఉండదు, ఏముండదు. అన్ని అక్రమాలు, అన్యాయాలు. వస్తే వస్తారు, లేకపోతే ఏమొస్తారు చెప్పండి? అంతవరకు మనతో ఉండేవాడు ఎవరు లేడు. ఒకరోజు వస్తాడు, 2 రోజులు వస్తాడు, 3 రోజులు వస్తాడు. ఊరుకోండి పాట గారు, ఖాళీ లేదండి, నాకు పని ఉందండి, నాకు డ్యూటీ ఉందండి, ఐఎమ్ సార్ అండి, ఈసారి రాలేనండి, ఈసారి రాలి, తర్వాత వస్తానండి. ఎప్పుడో సమాధి అయిన తర్వాత. స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం చేయలేదా? ఎవరు మనతో ఉండరు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేని పెట్టారా? మన గమ్యస్థానానికి మనం చేరుకోవాలి. సిలువ మోసుకున్న నీవు, సిలువను ఎత్తుకున్న నీవు, కాడిని మోస్తు నీవు అలా గమ్యస్థానానికి వెళుతూనే ఉండాలి. నీ గోలది. ప్రార్థన చేస్తున్నామంటే కాడిని మోస్తున్నామని అర్థం. నా మాటలు అర్థమైన వారందరూ స్తోత్రం చేయలేదా? గడి చెప్పాలి హల్లెలూయా. మళ్ళీ చెప్పాలి హల్లెలూయా. లేఖన భాగంలో రాయబడిన 7వ మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కు వచనంలో రాయబడినటువంటి మాటని గమనిస్తే 7వదిగా ప్రార్థన చేస్తున్నట్టు 6వదిగా మనం నేర్చుకున్నాము, కాడిని మోస్తున్నాము. దేవుని కాడిని మోస్తున్నామని అర్థం. 7వదిగా బైబిల్కు వచనంలో వ్రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేని మీద ప్రార్థన చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆత్మయందు తీవ్రత గలవారమై ఉన్నామని అర్థం. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడిన మాటలు మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ గమనించాలి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ గమనించాలి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీ అమ్మేదో చూసి అందుకే టైం ఇచ్చాను, మేము కంగారు పడం. మాకు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. చేతులెత్తి స్తోత్రం చెల్లేదా? బైబిల్లో దేని ప్రార్థన చేస్తున్నామంటే 7వదిగా అర్థం ఏంటంటే ఆత్మయందు తీవ్రత గలవారమై, ఆత్మయందు తీవ్రత గలవారమై ఉన్నామని అర్థం అన్నమాట. ఈనాడు సంఘంలో ప్రతి విశ్వాసి ఆత్మలో తీవ్రత గలవారై ఉందురుగాక. ఉసూరు మొహం వేసుకొని, నీరసం మొహం వేసుకొని హల్లెలూయా అంటే ఎల్రాయ్యా అన్నట్లుగా. హల్లెలూయా. చూసారు, చేతులు లేవట్లా. తీవ్రత ఏదే. నిజంగా తీవ్రత ఉంటే ఒక్కొక్క మాట చెబుతుంటే ఆటోమేటిక్గా గట్టిగా కేకలేసి చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుస్తా, అది తీవ్రత అంటే. చేతులు ఎత్తండి అంటే అది తీవ్రత కాదు. హల్లెలూయా చెప్పండి, అది తీవ్రత కాదు. నేను మిమ్మల్ని గుచ్చుతున్నాను, ఎద్దును ముళ్ళుతో గుచ్చినట్లుగా. ఎద్దుని మేపే వ్యక్తులు, గేదెలు మేపే వ్యక్తులు తెలుసా మీకు? హాయ్ ట్ర ట్ర అని చెప్పి మొత్తానికి వెనక ఆ ముళ్ళు కడతో పొడుస్తుంటాడు రైతు. ఇప్పుడు సంఘాలు ఎంత ముళ్ళు పెట్టుకుని పొడవాలి. చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి, ఆమెను చెప్పండి. పొడుస్తూ ఉంటే అప్పుడు ఎత్తుతారు మనోళ్ళు, లేకపోతే ఇంకా నీరసం అయిపోయి మొత్తం అయిపోయి ఇలా. తీవ్రత ఏదండి? స్తోత్రం. ఆఫ్రికా దేశం వెళ్ళామనుకోండి, ఇతర దేశాలు ఎంత డ్యాన్స్ చేస్తారు, ఎంత ఆరాధన చేస్తారు. అస్సలు సిగ్గుపడండి ప్రభుని ఆరాధించే విషయంలో.
నాట్యం ఆడతారు, స్తుతిస్తారు, చప్పట్లు కొడతారు, కేకలు పెడతారు. ఎంత అద్భుతంగా, ఎంత నాట్యం ఆడతారో మీరు ఒకసారి ఆలోచించాలి. మొన్నగా జపాన్ నుంచి వచ్చారు. వచ్చారా? హలో చెప్పండి. ఒక 15 రోజులు అయిద్దా? 15 రోజుల క్రితం ఒక టీం వచ్చారు జపాన్ నుండి మన దగ్గరికి. ఇక్కడ నాట్యం ఆడారా లేదా? చూసారా? మీ కళ్ళు ఉన్నాయా? వాళ్ళు ఏమన్నా అన్నారా? ఎంత నాట్యం ఆడారు, ఎంత డ్యాన్స్ చేశారు, ఎంత చప్పట్లు కొట్టారు, కంజలు తీసుకుని పెచ్చగా నాట్యం ఆడి దేని మీద ప్రభువుని స్తుతించారు. ఒకసారి ఆలోచించండి. నువ్వు స్తుతించలేకపోతున్నావు, రావడం, నీరసమోహం వేసుకోవడం, అప్పుడంటే నోట్లోకి వెనకపోవాలి. స్తోత్రం చెప్పు. ఆ బుడ్డ పిల్లకున్నంత హుషారు లేదు వాళ్ళ అమ్మకి. మనే ఆ పిల్ల దగ్గర నుంచి కేకలు వేస్తుంది. ఎంత హుషారుగా ఉందా అమ్మాయి, ఎంత హుషారుగా ఉండాలి. ఒక్కొక్క వాక్యం విడుదలవుతుండే, ఆ రిలీజ్ అవుతున్న వెంటనే, సేవకుండా విడుదలవుతున్న వెంటనే ఆటోమేటిక్గా ఉద్యమం రావాలి, చప్పలు కొట్టాలి, ఆమె నాన్నలు హల్లు చెప్పాలి. దేని బట్టి దేవుడు అలా రీతిగా నిన్ను నడిపించాలి. అది ఉద్యమం అంటే. కర్మ ఎంత కర్మ అంటే హల్లు చెప్పండి అని నేను అడుక్కోవాలి, చేతులు ఎత్తండి అని నేను అడుక్కోవాలి, ఆమెను చెప్పండి అని నేను అడుక్కోవాలి. ఎంతో స్వార్థం వచ్చేసింది. మీరు ఒకసారి ఆలోచించండి. స్తోత్రం. 1-2 సార్లు బాగానే చెబుతారు, ఇప్పుడు మళ్ళా మర్చిపోతుంటారు. ఆత్మయందు తీవ్రత అంటే అర్థం ఏంటి చెప్తాను మీకు ఒక మాట, జస్ట్ మీకు అవగాహన కొరకు మాత్రమే. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో రాగలిగితే మీరు, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో దేని బిడ్డలారా, ఫినెహాస్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఫినెహాస్ అహరోను యొక్క మనవడని బైబిల్లో రాయబడి ఉంది. ఫినెహాస్ ఏం జరిగింది? ఐగుప్తు దేశాన్ని విడిచిన దేవుని ప్రజలను, ఇజ్రాయిల్ అందరూ కూడా వాళ్ళు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ షిత్తీము అనండి గట్టిగా. తిత్తీము కాదురా సామె, షీ అనండమ్మా, గట్టి చెప్పాలి. మళ్ళీ చెప్పండి. షిత్తీము అనే ప్రాంతానికి వచ్చారు. షిత్తీము అనే ప్రాంతానికి. పలకండి, దరిద్రం బాధ. వాక్యాన్ని పలకండి, నోటితో పలకండి, దరిద్రం బాధ. చెప్పండి ఏ ప్రాంతం అది? అందరు చెప్పాలి గట్టిగా. షిత్తీము అనే ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చిన తరువాత మోయాబీలు అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు అందరూ దేని పెట్టారా? అమాలేకులు, మోయాబులు శత్రువులు ఉన్నారు ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలందరూ గుడారాలు వేసుకున్నారు. అయితే ఆ మోయాబీలు, అమాలేకుల యొక్క అమ్మాయిలు బాగా చక్కగా అందంగా ఉంటారు, నీట్గా ఉంటారు. ఇంత అందంగా ఉన్నటువంటి స్త్రీల మీద ఇశ్రాయేలు యొక్క పురుషులు వాళ్ళ మీద ఇష్టపడి, వాళ్ళలో ప్రతి వాడు వాళ్ళ మీదకి వెళ్ళిపోయి దేని బిడ్డారా ఇష్టమైన వాళ్ళందరూ తెచ్చుకొని వాళ్ళతో పాపం చేయటం ప్రారంభించారు. ఒక యవ్వనస్తుడు ఏం చేశారో తెలుసా? ఒక అమ్మాయిని తీసుకుని వచ్చేసి మొత్తానికి గుడారంలోకి వచ్చి తీసుకొని వచ్చి దేని బిడ్డారా తనతో తప్పు చేస్తుండగా ఈ సంగతి అంతా చూచినటువంటి దేని బిడ్డారా ఫినెహాస్ అనండి గట్టిగా అనే వ్యక్తి ఆత్మయందు తీవ్రత గలవారై, స్తోత్రం చెల్లేద్దాం, తప్పుని సహించలేనంత, అడ్జస్ట్ కాలేనంత, రాజీ పడలేనంత మనస్తత్వం కలిగి